హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు భూమన కరుణాకర్ రెడ్డి. ఈయన గతంలో టీటీడీకి చైర్మన్ గా ఉన్నారు. చాలా పద్ధతిగా టీటీడీని తన వంతు కృషిని ఉపయోగించి మంచి స్థానంలో నిలబెట్టగలిగారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఉన్నతాధికారి చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆయన తన బాధని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయం మనం గనక ఆలోచించినట్లయితే చాలా 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 సీరియస్ మ్యాటర్. అనాదిగా హిందుత్వాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి సనాతన ధర్మం మంట గలిసే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఎవరైతే వేద పండితులు ఉన్నారో వాళ్ళ విద్యని అవమానించే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటంలో ఎటువంటి సందేహం లేదంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇటువంటి మీటింగ్ పెట్టవలసి వచ్చింది? గతంలో కూడా మనం చూసినట్లయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు తిరుమల గోశాలలో గోమాతలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని నిష్పక్షపాతంగా నిర్దాక్షిణంగా ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఒక వ్యక్తి తన సమక్షంలో తన కనుసన్నల్లో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి భూమన కరుణాకర్ రెడ్డి వెనకాడలేదు. దానికి ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేశారు. చివరికి ఆ గోశాలలో ఉన్న గోవులు ఆయన చెప్పినట్టుగానే గుట్టలు గుట్టలుగా చనిపోయి అంటానికి పూర్తి స్థాయిలో ఆధారాలు దొరికాయి. అయితే అటువంటి వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చి పూర్తి ఆధారాలతో ఇంకో కామెంట్ చేయడం జరిగింది. వేద పాఠశాలలు ఏవైతే ఉన్నాయో తిరుమల తిరుపతి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో వాటన్నిటిలో వేదాలు ఎందుకు చదువుతున్నారు మీరు? అవి ఎవరికి అర్థమవుతాయి? వేదాలు చదవటం మానేసి ఓం నమో వెంకటేశాయ అనే ఒక పదం చాలు కదా, వేదాలన్నీ ఇంకా మర్చిపోండి, పఠించకండి అంటూ ఉన్నతాధికారి మాట్లాడినట్టు అర్థమవుతుంది. అంటే ఇటువంటి కుసంస్కారులను, నీచులను, వేద పండితులు, వేదాల యొక్క గొప్పతనాన్ని తెలియని ఇటువంటి కుక్క బుద్ధి కలిగిన వాడిని ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే తిరుమల వెంకన్న అంటే ఏ ఒక్కరి దైవం కాదు, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఆయనకి వేదార్చనలు, వేదాలతో ఆయన్ని స్తుతిస్తూ పాడుతూ అతన్ని గొప్పగా చెప్తే అది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. దాన్ని ఒక్క మాటతో తీసి పక్కన పడేశాడంటే ఏం చేయాలి? ఏ విధంగా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఈ అధికారులు కాపాడతారు అనేది అర్థం కావట్లేదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు దీని గురించే క్లియర్ గా మాట్లాడటం జరిగింది. ఎందుకు ఇటువంటి సంస్కృతిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు? ఎందుకు హిందూ సమాజాన్ని, అదేవిధంగా హిందూ ధర్మశాస్త్రాలను, హిందూ వేదాలను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఇది ఒక పెద్ద అపచారం అంటూ చెప్పడం జరిగింది. అంతేకాదు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారో వారందరినీ కూడా దొంగల్లా చూస్తున్నారు. అర్థమవుతుందా? వేద పండితులు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దొంగల్లా ట్రీట్ చేస్తున్నారంటూ చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు తిరుమల దేవస్థానం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వారిని తనిఖీలు చేసే క్రమంలో చాలా చాలా దారుణంగా వారిని ఒక దొంగల్లా ట్రీట్ చేస్తున్నారు. చాలా అవమానకరంగా వేద పండితుల్ని, అక్కడ విద్యను అభ్యసించే స్టూడెంట్స్ ని, ఎవరైనా ఉద్యోగుల్ని అందరినీ కూడా చాలా అభ్యంతరకరంగా అవమానిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అసలు ఇప్పటి వరకు ఏం చేశారని తిరుపతి దేవస్థానానికి వీళ్ళు ఇలా పేట్రేకిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారనేది ఎవరికి అర్థం కాదు. అంతేకాదు భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా అందరినీ చెక్ చేయడానికి గల కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ప్రధాన అర్చకుడు ఉండేవారంట. ఆయన తన బిడ్డ పెళ్లికి ఆ దేవస్థానం అధికారుల్ని పిలవటం జరిగిందంట. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అర్చకుడు పిలిస్తే ఇంతమంది గెస్టులు వచ్చారా, ఈయనకి ఇంత సంపద ఉందా, ఎలా సంపాదించాడు అని డౌట్ పడి, అది తిరుమల దేవస్థానం నుంచే ఇలా ఏమైనా సంపాదించారేమో అని డౌట్ తోటి ఎంప్లాయీస్ ని అందరినీ అభ్యంతరకరంగా అణువణువు చెక్ చేసి చాలా బాధ పెడుతున్నారు, దొంగలుగా చూస్తున్నారంటూ వారు వాపోతున్నట్టుగా మాట్లాడారు. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంగణాల్లో పీఠాలు ఉన్నాయి, దగ్గర దగ్గర 18 పీఠాలు ఉన్నాయి. ఆ 18 పీఠాల్లో కూడా చాలా మంది యాగాలు చేస్తూ ఉంటారు, అదేవిధంగా పూజలు చేస్తూ ఉంటారు, అన్నదానాలు చేస్తూ ఉంటారు.
అటువంటి వారిని కూడా మీకు ఇక్కడ ఏం పని, ఎందుకు చేస్తున్నారు మీరంటూ వారించే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. అలా వద్దు వారిస్తూ ఉండగా వారంతా కలిసి హిందూ సమాజానికి మొరపెట్టుకున్నట్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళ వరకు ఈ మ్యాటర్ వెళ్ళి అది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని కేంద్ర గవర్నమెంట్ వరకు వెళ్ళటం, ఆ తర్వాత మోడీ గారు చంద్రబాబు నాయుడుతో సహా దీనికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళందరికీ అక్షంతలు వేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా కల్తీ నెయ్యి దగ్గర స్టార్ట్ అయినటువంటి కూటమి ప్రభుత్వ అరాచకం రోజు రోజుకి పేట్రేగిపోయి దేవునికి భక్తుల్ని దూరం చేసి అక్రమ సంపాదనలు, అక్రమ ఆర్జనలో తలమునకలు అవ్వాలని చూస్తున్నారు తప్పించి ఎవరు కూడా ఆ దేవదేవుని సన్నిధిలో అందరూ ఒకటే సమానమే అన్న విషయాన్ని పట్టించుకోవట్లేదు. వేద పండితులకైతే ఇప్పుడు జరిగినటువంటి అవమానం అయితే గ్యారంటీగా చాలా బాధాకరం. కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. దేవదేవుని ఆలయంలో పెద్ద అపచారం, సాంప్రదాయానికి ఘోరం జరపటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, తరతరాలుగా వేల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరంతరాయంగా నిరాటంకంగా నిరాఘాటంగా జరుగుతున్నటువంటి వేద పారాయణాన్ని ఒక అధికారి, వేదం ఏందయ్యా చదివేది, వేదం ఎవరికి అర్థమవుతుంది, మీరు వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా, ఓం నమో వెంకటేశాయ అనండి చాలు అనని వేద పారాయణదారులతో మాట్లాడటం. కొద్దిమంది వేద పారాయణదారులు నాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో వణుకుతూ సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి, కొండ మీద దాపురించే స్థితికి చేరుకున్నాం సార్. వేదం ఎందుకు, వేదం చదవటం ఎందుకు అని అధికారి మాట్లాడితే నోరు మెదపలేనటువంటి స్థితిలో మేమున్నాము అని అంటే, స్వామి ఆలయంలో ఎంత అపచారానికి శ్రీకారం చుట్టారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి అన్నటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఎంత సనాతన ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వ్యవహారం ఇది. మన సాంప్రదాయాలకు, ఆచారాలకు, హిందూ ధర్మానికి నిట్ట నిలువున గొయ్యి తీసి పూడ్చేటువంటి కార్యక్రమం ఇది. వేదం అంటేనే బ్రహ్మదేవుని వాక్కు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటిది. సనాతన భారతీయం వేల సంవత్సరాలుగా ఈనాడు ఇంకా కూడా సమున్నతంగా వెలుగుతోంది అంటే ఆ వేద జ్వాల కారణం అన్నటువంటి విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ప్రాచీన నరులంతా కూడా తమ విజయాలను నిక్షిప్తం చేయటానికి వెండి, బంగారం, కంచు, పాలరాయి లాంటి వాటిల్ని ఎన్నుకొని వాళ్ళ విజయగాథల్ని వాళ్ళు నిక్షిప్తం చేస్తే, మన సనాతన ఆర్యుడు బుద్భుతప్రాయమైనటువంటి వాక్కును ఎంచుకొని తరతరాలుగా వారసత్వ సంపదగా ఈ వేదాలను వేల సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. దైవ బలంతో, దేవుడిచ్చినటువంటి వరంతో. ఆ ప్రాచీన విజేతలందరూ కూడా వాళ్ళు చెక్కినటువంటి విజయగాథలు అవి ఈజిప్టు పిరమిడ్లైతే ఎడారి గాలులకు కరిగిపోయాయి. వెండి, కంచు విగ్రహాలన్నీ కూడా దొంగలు పట్టుకుపోయారు. శాసనాలన్నింటి కూడా చెదిరిపోయినాయి. కానీ ఈ వాక్కు ద్వారా వచ్చినటువంటి సనాతన భారతీయ సంస్కృతి, ఆర్ష సాంప్రదాయం, ఆ భగవంతుని వాక్కును పరిశుద్ధులైన పరిపూర్ణులైనటువంటి వేద బ్రాహ్మణులు నిత్యం నిరంతరం కాపాడుకుంటూ దేవాలయ సంస్కృతిని సమున్నతంగా విరాజిల్లింపజేస్తూ వస్తున్నటువంటి ఈ సాంప్రదాయానికి వేదం ఎవరికి అర్థమవుతుందయ్యా అని బెదిరింపుతో అది చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయాన్ని ఆ అధికారి మాట్లాడటం అన్నది ఎంత గుండెలు నులిపేసేటువంటి విషయం. భారతీయ సంస్కృతి కాపాడబడాలి. భారతీయ సంస్కృతే మొత్తం ప్రపంచానికంతా దిక్సూచి.
భారతీయ వేద సంస్కృతి వలనే సనాతన ధర్మాలు కాపాడబడుతున్నాయని చెప్పేటువంటి నమ్మేటువంటి వాళ్ళకందరికీ కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసేటువంటి ఓ అధికారి తనకున్నటువంటి అధికార గర్వంతో బలంతో శరాఘాతంలాగా ఈ ప్రయత్నాన్ని చేస్తుంటే అడ్డుకోకపోతే ఏ స్థితికి దిగజారుతామో ఒక్కసారిగా నేను దీన్ని రాజకీయం చేయటానికి కాదు, నేను ఇది సనాతన ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి హిందూ జాతికంతా కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం ఇది. విన్నారు కదా, గతంలో ఆయన ఏవైతే ఆరోపణలు చేశారో అవి 100% కరెక్టే అని తేలాయి. భూమాతల హత్యల విషయంలో కానీ, అదే విధంగా తిరుపతిలో జరుగుతున్న అన్యాయాల విషయంలో కానీ చాలా నిజమై, అదే విధంగా ఇప్పుడు చేసినటువంటి అభియోగాలు కూడా నిజమేనా అనే విధంగా అందరూ నమ్ముతున్నారు. కారణం ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి సాక్ష్యాధారాలు లేకుండా ఎప్పుడు ఏం మాట్లాడలేదు. దేవుని సన్నిధిలో ఆయన చాలా చాలా నిబద్ధతతో తను కల్తీ నెయ్యి సప్లై చేయలేదని దేవుని సన్నిధిలో నిలబడి హారతి ఆర్పేసి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి. ఎన్ని గట్స్ కావాలి దేవుడి దగ్గర అలా చేయాలంటే, అటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని చాలా మంది నమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన చైర్మన్ గా ఉన్నంతకాలం ఎప్పుడు ఎటువంటి అపశృతి జరగలేదు అనేది మాత్రం వాస్తవం. అటువంటి వ్యక్తిని దేవుడు పక్కన నడిపిస్తారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. కంపల్సరిగా ఈ దురాఘాతాలని, దౌర్జన్యాలని, వేద పండితుల పట్ల వాళ్ళ అనుచితమైన ప్రవర్తనని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తారని మనసారా నమ్ముతూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.